మార్చ్ 1 షిఫ్ట్ 2లో జరిగిన ఎస్జిటి పేపర్ అనేది మ్యాథ్స్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ 91 బిట్ చూద్దాం. 67,426 సంఖ్యలో 6 యొక్క స్థాన విలువల మొత్తం ఎంత అన్నారు. 6 యొక్క స్థాన విలువలు అంటే మనకి ఇది దీనిది, ఈ రెండు యొక్క మొత్తం ఎంత అంటున్నారు స్థాన విలువ. సో ఫస్ట్ మనకి ఇచ్చింది రాసుకుంటే 67,426ని మనం ఎలా డివైడ్ చేసుకుంటే వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000 కింద డివైడ్ చేసుకుంటే అది ఎక్స్ప్లెయిన్ ఇన్ఫార్మ్ చేసుకున్న ప్రాబ్లం లేదు. సో 6 యొక్క స్థాన విలువల మొత్తం అంటే ఫస్ట్ 6 యొక్క స్థాన విలువ ఎంత 6. 6 ఇంటూ 1 వన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 6 ఇంటూ 1 వేసుకుంటాం 6. మళ్ళీ తర్వాత ఎంత ఉంది వన్స్, టెన్స్, 100, 1000, 10,000 అంటే 6 యొక్క స్థాన విలువ 6 ఇంటూ 10,000. సో 6 ఇంటూ 10,000 అంటే 60,000 వచ్చింది. ఈ రెండింటి యొక్క మొత్తం అంటే 6 యొక్క స్థాన విలువల మొత్తము 60,000 ప్లస్ 6 అంటే 60,006 వచ్చింది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ 2 ఇంటూ 2 ఇంటూ 3, 2 ఇంటూ 3 ఇంటూ 3ల కసాగు ఎంత. మనకి 2 ఇంటూ 2 ఇంటూ 3 అంటే ఎంత వస్తుంది 2 స్క్వేర్ ఇంటూ 2 టు ది పవర్ ఆఫ్ 1. 2 ఇంటూ 3 ఇంటూ 3 అంటే 3 స్క్వేర్ ఇంటూ 2 టు ది పవర్ ఆఫ్ 1. సో కసాగు అంటే మనకి ఇందులో వచ్చిన హయ్యెస్ట్ పవర్ యొక్క పవర్ తీసుకుంటాం. అంటే 2 స్క్వేర్ ఇంటూ 3లో 2 స్క్వేర్ని తీసుకుంటాం. ఈ రెండింటిలోనూ మనకి హయ్యెస్ట్ ఘాతం అనేది ఏది 2 స్క్వేర్. అంటే ఇక్కడ 2 పవర్ 1 ఉంది, ఇక్కడ 2 స్క్వేర్ ఉంది కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ ఈ రెండింటిలోనూ 3 స్క్వేర్ 3 ఫస్ట్ దాంట్లో 3 పవర్ ఉంది, దీంట్లో 3 స్క్వేర్ ఉంది అంటే 3 స్క్వేర్ తీసుకుంటాం. హయ్యెస్ట్ పవర్ తీసుకుంటాం కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ అంటే 2 2 4 అంటే 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 9 36. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. సో అలా కాకుండా మనకి గసాగు అడిగితే కామన్ ఫ్యాక్టర్ తీసుకుంటాం. ఇందులో కామన్ ఉన్న ఫ్యాక్టర్స్ తీసుకుంటాం. ఇందులో 2 కామన్ ఉంది, 3 కామన్ ఉంది కాబట్టి 2 3 6 అవుతుంది. అది గసాగుకి. గసాగు అయితే ఈ విధంగా చేస్తాం. నెక్స్ట్ 93. అకర్ణీయ సంఖ్యల సంకలన తత్సమాంసమని దేనిని అంటాం. అకర్ణీయ సంఖ్యల సంకలన తత్సమాంసమని 0 అని అంటాం. అకర్ణీయ సంఖ్యల తత్సమాంసం అంటే 0. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ 94. √100 ఇంటూ √25. సో దీన్ని సెపరేట్ చేసి మల్టిప్లై చేస్తున్నాం లేదా డైరెక్ట్ ఇక్కడ రూట్ ఏ ఇంటూ రూట్ బి ఫార్ములా రూపంలో ఉంది కాబట్టి రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి కింద చేసైనా మనం ఈ ఫార్ములా యూజ్ చేసైనా చేయొచ్చు. √100 అంటే ఎంత మనకి √10 ఇంటూ 10 అంటే 10 స్క్వేర్ అంటే 100 కదా. √10 ఇంటూ 10 ఇంటూ √5, 25 అంటే 5 5 కదా, 5 ఇంటూ 5. సో ఈ స్క్వేర్లో √10 స్క్వేర్ అంటే మనకి √10 స్క్వేర్ అంటే స్క్వేర్ ఇది కొట్టుకుపోతే 10 వస్తుంది. √5 స్క్వేర్ అంటే ఈ రూటు ఇది క్యాన్సిల్ అవుతే 5 వస్తుంది. అంటే 10 5 ఎంత 50 అనేది ఆప్షన్ 3లో ఉంది. ఆప్షన్ 3. నెక్స్ట్ 95. ఒక మోటార్ బైక్ 5 లీటర్ల పెట్రోల్తో 220 కిలోమీటర్లు ప్రయాణించింది. 3.5 లీటర్ల పెట్రోల్తో ఇది ఎంత దూరం ప్రయాణిస్తుందంటే 5 లీటర్లతో ప్రయాణించిన 220 కిలోమీటర్లు అయితే 3.5 లీటర్లు అంటే తక్కువే కదా వచ్చేది. సో తక్కువ బై ఎక్కువ ఇంటూ మిగిలింది తీసుకుంటాం. అంటే 3.5/5 ఇంటూ 220. సో 5 అనేది 220లో 44 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 44 ఇంటూ 3.5 అంటే మనకి 154. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ 96. అసలు 1,200 రూపాయలు సంవత్సరానికి 12% వడ్డీ రేటున సంవత్సరానికి 12% వడ్డీ రేటున 12% వడ్డీ ప్రకారం 2 సంవత్సరాల తర్వాత చెల్లించాల్సిన మొత్తం. మనకి అసలు 1,200 ఇచ్చారు. సంవత్సరానికి 12% వడ్డీ ప్రకారం 2 సంవత్సరాల తర్వాత చెల్లించాల్సిన మొత్తము రూపాయలు ఎంత అన్నారు. P ఈక్వల్ ఎంత ఇచ్చారు 1,200 ఇచ్చారు. మనకి T ఈక్వల్ 2 సంవత్సరాలు ఇచ్చారు. వడ్డీ శాతం 12% ఇచ్చారు. సో సింపుల్ ఇంట్రెస్ట్ SI ఈక్వల్ టు PTR/100. 1,200 ఇంటూ 2 ఇంటూ 12/100 అంటే ఈ 2 zeros క్యాన్సిల్ అయితే 12 12 144 ఇంటూ 2 అంటే 288 వచ్చింది వడ్డీ. సో మనకి ఇక్కడ అడిగింది ఏంటి 2 సంవత్సరాల తర్వాత చెల్లించాల్సిన మొత్తం అడిగారు. మొత్తం ఈక్వల్ టు P ప్లస్ SI, P ప్లస్ I లేదా P ప్లస్ SI ఈక్వల్ టు 1,200 ప్లస్ 288 అంటే 1,488. 1,488 ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ 97. చతుర్భుజ నిర్మాణానికి ఏకైకంగా అవసరమగు స్వతంత్ర కొలతల సంఖ్య. చతుర్భుజానికి అవసరమైన స్వతంత్ర కొలతల సంఖ్య 5. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ 90 డిగ్రీలు 60 డిగ్రీలు 30 డిగ్రీలు కోణాలు కొలతలుగా గల త్రిభుజం లంబకోణ త్రిభుజం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. ఎందుకని లంబకోణ త్రిభుజంలో ఒక కోణం 90 డిగ్రీస్ ఉంటుంది, మిగతా 2 కోణాలు మొత్తం 90 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ 99. 5x మరియు x+1 కొలతలు భుజాలుగా గల దీర్ఘచతురస్రం వైశాల్యం. మనకి పొడవు 5x అనుకుంటే వెడల్పు x+1 అవుతుంది. సో దీర్ఘచతురస్రం వైశాల్యం L ఇంటూ B కాబట్టి 5x ఇంటూ x+1 అంటే మనకి 5x² ప్లస్ 5x. 5x² ప్లస్ 5x అంటే ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ 100 బిట్. 1 గంట మరియు 120 సెకండ్లను నిమిషాల్లోనికి మార్చగలన్నారు. 1 గంట 120 సెకండ్లు అంటే 1 గంట అంటే 60 నిమిషాలు ప్లస్ 120 సెకండ్లని నిమిషాల్లోకి మార్చాలి. అంటే 120 సెకండ్లు బై 60 వేసుకుంటే ఈ 0 0 క్యాన్సిల్ అవుతుంది. 6 అనేది ఇందులో
2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 2 నిమిషాలు వస్తుంది. 120 సెకండ్లు అంటే 2 నిమిషాలు. సో 2 నిమిషాలలో 60 నిమిషాలు కలిపితే 60 + 2 62 నిమిషాలు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ 3186000000 సంఖ్య యొక్క ప్రామాణిక రూపం అడిగారు. ప్రామాణిక రూపం అంటే మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది సూటబుల్ అవుతుందో చూసుకోవాలి. మనకి ఇక్కడ 10^10 ఇచ్చారు, 10⁻−10 తీసుకోవాలి. ఎందుకని ఇక్కడ పాయింట్ తర్వాత కదా తీసుకునేది. సో ఇక్కడ మనకి పాయింట్లు ఏమి లేవు కాబట్టి ఇక్కడున్న ఆప్షన్స్తో ఏది కరెక్ట్గా సూట్ అవుతుందంటే 3.186 × 10⁻+10 వస్తుంది. 3.186 × 3⁻10 దీన్ని ఎక్స్పెండ్ చేసినా మనకి ఈ వాల్యూనే వస్తుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. 3.186 × 10⁻10 ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ 102 a² - b² సమానమైనది. ఇది ఫార్ములా. a² - b² = a + b × a - b. సో అది ఆప్షన్ 3 అనేది కరెక్ట్. a - b × a + b ఆప్షన్ 3. నెక్స్ట్ 103 రాజు వయసు 10 సంవత్సరాలు. అతని కుమారి వయసు రాజు వయసులో సగం అయినా అతని కుమారుని వయసు రాజు వయసు 10 సంవత్సరాలు అయితే కుమారుని వయసు ఎంత అవుతుంది? రాజు వయసులో సగం కాబట్టి y/2 అవుతుంది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ 104 x = 1 వద్ద x × x - 3 + 2 విలువ ఎంత? సో x × x - 3 + 2లో x వాల్యూ బదులు 1 వేసుకుంటాం. సో 1 వేసుకుంటే 1 × 1 - 3 + 2 అంటే 1 × -2, 1 - 3 అంటే -2, -2 + 2 అంతా 0. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ 105 107/130 + 18/132 ఎంత? సో ఇది డినామినేటర్స్ ఏమున్నాయి కాబట్టి మనం డైరెక్ట్ యాడ్ చేస్తే 107 + 18 అంటే ఎంత? 125. 125/132 ఆప్షన్ 2 అనేది కరెక్ట్. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ 106 ఒక్కొక్క సంచిలో 475 కిలోగ్రాముల చక్కెర కలదు. 16 సంచుల్లో ఉండే చక్కెర కిలోగ్రాములు ఎంత? ఒక్కొక్క సంచిలో ఉండేది 470 అయితే 16 సంచుల్లో ఉండేది ఎంత అవుతుంది? 475 × 16. సో 7600 కేజీలు పంచదార అనేది ఉంటుంది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. 7600 కేజీలు ఆప్షన్ 3. దేనిని సూచిస్తుంది? చతుర్భుజంలోని కర్ణముల లబ్ధంలో సగం అన్న దేని సూచిస్తుంది అంటే చతుర్భుజంలోని కర్ణములు అంటే D1 D2 కాబట్టి అందులో సగం అంటే రాంబస్ వైశాల్యం ఆఫ్ D1 D2 ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ 108 బాగా కలిపిన 52 పేక ముక్కల కట్టు నుంచి ఒక ఏస్ ముక్క వచ్చుటకు గల సంభావ్యత. మొత్తం కార్డులు 52, ఏస్ కార్డులు అన్ని 4. సో సంభావ్యత = 4/52. సో 4 అనేది ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 13 టైమ్స్ 1/13 ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ 109 ఒక క్రికెట్ ఆటగాడు 8 ఇన్నింగ్స్లో ఈ క్రింది పరుగులు చేసిన ఆ దత్తాంశం వ్యాప్తి 58, 76, 40, 35, 46, 45, 10, 100. సో మనం ఒక వరుస క్రమంలో రాసుకుంటే దత్తాంశం = 10, 35, 40, 45, 46, 58,